వెల్కమ్ టు డస్కార్స్. ఇప్పుడు ఓపెన్ యాక్షన్ ఉంది. కంటిన్యూ ఫైనల్ లో కూడా ఓపెన్ యాక్షన్ ఎట్లుందంటే ఇప్పుడు అన్న ఏం చెప్తుండు 125 కి బండి ఇస్తా అంటుండు కంటిన్యూ ఫైనాన్స్. ఈ అన్న ఏమో 70,000కి అడుగుతుండు, ఈ అన్న ఏమో 80,000కి అడిగిండు కంటిన్యూ ఫైనాన్స్ కి అయితే. 85 అన్న 85,000 అంటుండు కంటిన్యూ ఫైనాన్స్ కి అయితే. ప్రతి నెల ఈఎంఐ ఎంత ఉందన్నా? 13,300 పర్ మంత్. 51 మంత్స్ ఉందంట ఈఎంఐ. ఇప్పుడు చూడండి, దాదాపు ఆయన 1.25కి ఇస్తా అంటుండు. కంట్రీ ఫైనాన్స్ ఎవరో బండ్లు ఇయ్యరు, ఆయన కూడా అన్న పెద్ద మనిషి చేసుకుని బండి ఇస్తా అంటుండు. ఖచ్చితంగా మీరు బండి తీసుకోవాలా, తీసుకొని ఆయన మాట పోకుండా ప్రతి నెల ఈఎంఐ కట్టుకోవాలా. ఆయన డైరెక్ట్ ఓనర్ కాబట్టి ఎప్పుడైనా బండి ఆయన తీసుకొచ్చాడు ఈఎంఐ కట్టకుంటే. కాబట్టి ఇప్పుడు 125 అంటుండు. మీరు చెప్పండి, వేలం పాట నడుస్తుంది, ఎవరైనా చెప్తారా? ఓపెన్ యాక్షన్ ఇది. 85,000 రూపాయలు అన్న చెప్పిండు. ఏంటంటే ఫైనల్ లాస్ట్ 1,10,000 చలో అన్న 1,10,000 రూపాయలకి ఇస్తున్నాడంట. 90,000 95 అన్న వేలం పాటలు కాదు, వేలం చేసుకొని జనాలు రేటు పెంచేసి వెళ్ళిపోతారు. నిలబడి బండి తీసుకున్న మాట అయితే మాట్లాడాలా, మాట్లాడి ఎంబడే డబ్బులు ఇవ్వాలా. 95 పక్కకి ఆయన వచ్చి 1,10,000 ఇస్తా రేపు వస్తా అంటే అది కాదు. ఇలా జరిగే కార్ మేళల బండి మీరు తీసేసుకోండి. నాచారం ట్రస్ట్ కార్డ్స్ అన్న 2-3 వారాల నుంచి వచ్చిండు, బండి ఇప్పుడు రాలే, ఆ సమయం రాలే, ఇప్పుడు ఆ సమయం వచ్చింది, బండి వచ్చింది, తీసేసుకోండి. जो चीज का इंतजार था वो इंतजार की घड़ी आ गई, गाड़ी भी आ गई. 1,10,000 रुपए देके हर महीना कंटिन्यू फाइनेंस पे गाड़ी ले लो, ईएमआई बन लो, गाड़ी चला लो. बोलो भाई, एक दस देख लो, गाड़ी 21 मॉडल गाड़ी है, स्विफ्ट डिजायर गाड़ी. అన్న చెప్పేది 95,000 రూపాయలు. అన్న ఏమంటావు? 95 అంట అన్న. 1,30,000 బిల్. అన్న కూడా దిగి వచ్చిండు. మీరు కూడా కొంచెం పెంచుకుంటూ పోతే పని అయిపోతుంది. కాకపోతే వాళ్ళు చెప్పన్నా, ఈ పెద్ద మనిషి 2-3 రోజుల నుంచి 2-3 వారాల నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈయనకే ఇద్దాం. ఈయన బండి తీసుకుంటే ఈయనకి ఇద్దాం, ఈయన కాదంటే వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం. చెప్పనా? 1,00,000 ఇస్తాడంట. సరే, ఇప్పుడు ఈ కంటిన్యూ ఫైనాన్స్ ఎట్లుంటుంది అంటే, అయినా కొనేటైనా అయినా కాబట్టి ఇద్దరు సమస్యల్లో మేము బాండ్ పేపర్ తయారు చేపిస్తాం. ఈ బండి మీద ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. చాలా ఏమైనా ఉందా, కేసు ఏమైనా ఉందా, అన్ని విధాలా చెక్ చేసి బండి ఓకే ఉందంటే బండి వేరేకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు సమస్యలు ఏ తేడా వచ్చినా మేము బాధ్యత నిలబడి ఇద్దరు సమస్యలు చేపిస్తాం. చాలా మంది డైరెక్ట్ ఓనర్ దొరికిందని బయట పోయి బళ్ళు అమ్ముకుంటారు, బయట పోయి బళ్ళు కొనుక్కుంటారు. అట్లా ప్రాబ్లం వస్తుంది. మీరు 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ గురించి మన మానవత్వం ఆగం చేసుకోవద్దు. అది కాకుండా బండి కొని ప్రాబ్లం కావద్దు. నువ్వు అడ్వాన్స్ ఇచ్చేస్తావు, రేపు ఆయన ఫోన్ లేపడు, తర్వాత నువ్వు వచ్చి అన్న నేను కార్ మేళలో వచ్చినప్పుడు ఆ బండి వచ్చింది, మేము ఫోన్ చేసాను, ఫోన్ లేపుతలేడు, మేము 20,000 అడ్వాన్స్ ఇచ్చినాము, 50,000 అడ్వాన్స్ ఇచ్చినాము అంటే మనం చేయడానికి ఏముండదు. ఎవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారో మనకు కూడా తెలియదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ మనోళ్ళే. కాబట్టి మీరు తప్పకుండా బాండ్ పేపర్ రాసుకొని అడ్వకేట్ దగ్గర పోయి ఈ టైం ఈ డేట్ మేము కార్ కొన్నట్టు చేపించుకుంటే మంచిగా ఉంటుంది. ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా సాటర్డే సండే కార్ మేళ కూడా ఉంటుంది. సాటర్డే సండే కార్ మేళ కూడా దాదాపు మనకు 150 నుంచి 200 దాకా బండ్లు వస్తాయి. తప్పకుండా మీరు వచ్చేయండి. మా ఆఫీస్ డైలీ ఓపెన్ ఉంటుంది. 9:30 నుంచి 7:30 వరకు మీరు డైలీ రావచ్చు. మీ కార్ ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 రోజుల్లో మీ కార్ అమ్మేద్దాం. చిన్న కార్ అయినా సరే, పెద్ద కార్ అయినా సరే, ఏ కార్ అయినా సరే అమ్మేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి.